కృష్ణా జిల్లా అవినిగడ్లో శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తర ద్వారం దర్శనం ద్వారా భక్తులు దర్శించుకున్నారు. చల్లపల్లి జమీందారీ వంశీయుల తొలి పూజతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవార్ల సహిత వెంకన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. బూతులు తినే వాటి బూతులే తింటారు. భజనలు తీసుకెళ్ళి సార్ ఇలా చేయాలంటే ఎవరు కూడా కాదనే ప్రశ్న లేదు. ఆయన కళాకారులంటే గౌరవం, ప్రేమ, అభిమానం, కళలో విలసించాలనే కోరికతోనే అనేకమైన కార్యక్రమాలు మాతో చేయించడానికి ఆయన శ్రీకారం చూస్తాం. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామివారి ముక్కోటి ఉత్సవం ఈరోజు జరుగుతున్నది. ఉదయం 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సహస్రనామార్చనతో ప్రారంభమైనటువంటి పూజ 10 గంటలకి ఆస్థాన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజలో చల్లపల్లి వంశీయులైనటువంటి చల్లపల్లి రాజావారి మనుమడు శ్రీ శివరాం ప్రసాద్ గారి దంపతులు కూర్చోవటం జరిగింది. అనంతరం ఉత్తర ద్వాదర్శనం ద్వారా స్వామివారిని బయటకు తీసుకెళ్ళి గ్రామోత్సవానికి పంపించడం జరిగింది.
స్వామివారు గ్రామోత్సవంలో ఉన్నారు. ఇంకో పక్క భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళుతున్నారు. సుమారు 10,000 భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే క్యూ లైన్ నిండా కూడా భక్తులు ఉన్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు కానివ్వండి, పారిశుధ్య విషయంలో జాగ్రత్తలు కానివ్వండి, ఈ పూలాలంకరణలో ఈ లైటింగు ఇవన్నీ కూడా రాత్రే పూర్తి చేయడం, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుని వచ్చి అమ్మవారిని తర్వాత దర్శించుకుని బయటకు వచ్చిన వెంటనే ప్రసాదం తీసుకుని బయటకు వెళ్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతానికి ఒక 4,000 మంది పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. సాయంత్రం వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి. ఈ విధంగా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారిని ఈ పుణ్యదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం.